ओम अग्नि उपाध्याय जमैक देवा तानि धर्मा शक्ति नीला प्रचोदया स्वाहा भूशक्ति नीला प्रचोदया स्वाहा हनुमते नमः कृष्णा हनुमते नमः कृष्णा परिवार होमंकल्प हरिदे नमः हनुमते नमः सरस्वती नमः ओम ब्रह्मणे परिवाराय स्वाहा ओम लक्ष्मी नमस्कार राम कृष्ण नाम శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ డిచ్పల్లి గ్రామంలో ఈరోజు బ్రహ్మాండమైన రథోత్సవం జరుపుకున్నాము. మా రథోత్సవానికి మరియు మా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు ఈ రథోత్సవానికి వచ్చినారు కాబట్టి మాకు ఈ రథోత్సవానికి పూజలు అందుకున్నారు కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మేము మా డిచ్పల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రథోత్సవం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. వేలాది భక్తులు వచ్చి ఈ యొక్క రథ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే గౌరవనీయులు మా యొక్క రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ యజ్ఞంలో పాల్గొని పూజలు అందుకొని ఆ యొక్క శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం కూడా తీసుకొని రథోత్సవ కార్యక్రమాన్ని గుమ్మడికాయ కొట్టి ప్రారంభించడం జరిగినది. అంతేకాకుండా డిచ్పల్లి గ్రామ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని, డిచ్పల్లి దత్తత తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. రేపు మాకు చక్రతీర్థం ఉంటుంది, ఎల్లుండి నాగవేలి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా ఈరోజు వేలాది మంది భక్తులు వచ్చి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, వేలాది మంది రహదారి పొడవున కూడా ఉన్నారు. మంది ఎక్కిరిసిన జనం ఉన్నది కాబట్టి ఈ యొక్క శ్రీరామచంద్రుడి ఆశీర్వాదము ప్రజలకు, మా డిచ్పల్లి గ్రామస్తులకు, అలాగే నిజామాబాద్ జిల్లా వాసులకు, తెలంగాణ వాసులకు కూడా ఉండాలని చెప్పేసి అందరూ పాడి పంటలతోని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండి శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం పొందాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. కిల్లా రామ మందిరంలోని శ్రీ సీతారామస్వామి రథోత్సవానికి మరి దీంట్లో యజ్ఞంలో భాగంగా ఈ వారోత్సవాలు 19 నుండి 25 వరకు ఏదైతే ఈ రథోత్సవము తర్వాత అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో దీన్ని నిర్వహిస్తున్నటువంటి టెంపుల్ కమిటీ వారికి, గ్రామ అభివృద్ధి కమిటీకి, మరి కాంగ్రెస్ శ్రేణులకు పేరు పేరున అందరికీ, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి
శ్రీరాముని భక్తులందరికీ, గ్రామ పెద్దలారా, యువకులకు, మహిళలకు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి సోదరి సోదరులందరూ కూడా నమస్కారాలు. జై శ్రీరామ్. ఇవాళ నిజంగానే నేను మీ అందరి దయతోని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీతారామస్వామి రథోత్సవంలో పాల్గొనడం, యజ్ఞంలో పాల్గొనడం నా నిజంగానే నా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. అది కూడా మీ అందరి సమక్షంలో మరి యజ్ఞంలో పాల్గొని ఆ రాముడి యొక్క ఆశీస్సులు పొందడం అన్నది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా మీకు గ్రామస్తులకు, ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఏంటంటే, ఆ శ్రీరాముని యొక్క దీవెనలతో, మరి ఆ సీతమ్మ దీవెనలతో, ఆంజనేయ స్వామి దీవెనలతో మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గమే కాకుండా మరి యావత్ తెలంగాణ కూడా సుఖ శాంతులతోని, ఆయుష్ ఆరోగ్యాలతోని, మరి పాడి పంటలతోని, మరి అందరూ కూడా పిల్లలు కూడా విద్యావంతులై ఉన్నత స్థానంలో ఎదిగి మరి అందరూ కూడా పంటలు అన్ని కూడా ధన ధాన్యాలతో సుఖంగా జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ గ్రామం తెలియని గ్రామం కాదు, మొత్తం యావత్ తెలంగాణ భారతదేశంలో డిచ్పల్లి అంటే అందరికీ కూడా తెలుసు. ఈ కిల్లా రామాలయం దేవస్థానం మరి కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి దేవస్థానం, ఎంత పవిత్రమైన దేవస్థానం. మరి దీన్ని మరి గత ప్రభుత్వాలు తెలంగాణ వచ్చినాక కూడా మరి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి నేను మొన్న ఇక్కడ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఈ ప్రాంతాన్ని, ఈ టెంపుల్ ను ప్రత్యేకమైన దృష్టితోని మరి దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ గా డెవలప్ చేస్తూ ఇక్కడ ఈ చెరువును కానీ ఈ టెంపుల్ మన బాసల్ సర్క్యూట్ లో దీన్ని ఇంక్లూడ్ చేసి దీని అక్కడ కూడా మొత్తం సర్వే చేసి శివ ఏమంటారు ఈ ఆర్కియాలజీ వాళ్ళతో కానీ మరి టూరిజం డిపార్ట్మెంట్ తో కూడా మరి ఎండోమెంట్ వాళ్ళతో ఈ 3 డిపార్ట్మెంట్లు కలిసి ఈ యొక్క టూరిస్ట్ ప్లేస్ గా దీన్ని డెవలప్ చేసి ఇంకా ఈ శ్రీరాముని యొక్క వైభవాన్ని, శ్రీరాముని యొక్క దీవెనలు అందరికీ అందేటట్టు మరి డిచ్పల్లి గ్రామ పేరును, మరి డిచ్పల్లి యొక్క కిల్లా రామాలయాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా వ్యాపించేటట్టు మరి ఆ దేవుని దయతోని ఇక్కడ ఒక పెద్ద టూరిజం సెంటర్ గా ఏర్పాటు చేసుకుందామన్న భావన నాకు ఉంది. నిజంగా ఆ దేవుని ఆశీస్సుల వల్ల తప్పకుండా జరుగుతుందని భావిస్తా ఉన్నాను. ఇంకా రాబోయే కాలంలో మన డిచ్పల్లి గ్రామాన్ని కూడా అందరు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమంలో మనం పాల్గొని ఈ గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ, మరి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ గ్రామాన్ని మరి ఇక్కడ మీ అందరి సమక్షంలో ఈ రథయాత్రలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చేందుకు మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, మరి డిచ్పల్లి గ్రామం మీద డెఫినెట్ గా నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ శ్రీరాముని దయతోని ఈ గ్రామాన్ని కూడా అవసరం ఉంటే దత్త తీసుకొని మరి అన్ని రంగాల్లో ప్రభుత్వం పరంగా రావాల్సిన అన్ని గ్రామాల కంటే ఎక్కువ ఈ గ్రామానికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, అదే విధంగా మీ అందరి ఆశీస్సులు కూడా నా మీద ఉండాలి. ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.